జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? పార్టీ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం పార్టీ భవితవ్యాన్ని మార్చబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటూనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేరొకరు నియమిస్తారు. పార్టీ బాధ్యతలు వారికి అప్పగించి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే సాగు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటూనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ధర్మాన ప్రసాద్ రావును ప్రకటిస్తారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, రాజశేఖర రెడ్డి హయాంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి వద్ద మంత్రిగా పనిచేసిన నాయకుడు, అన్ని అంశాలపైన పట్టున్నటువంటి నాయకుడు, అదే సమయంలో కీలక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఇన్ని పాజిటివ్ అంశాలు కలిగినటువంటి ధర్మాన ప్రసాద్ రావును వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే సమయంలో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ధర్మాన ప్రసాద్ రావుకు అప్పగిస్తారు. ఆయనకు ఆ బాధ్యత అప్పగించి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తారు. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి టైంను అడ్జస్ట్ చేసుకోబోతున్నారు. పూర్తిగా కొన్ని అంశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా అప్పగించి కీలకమైన అంశాలపైన తాను దృష్టి సారించి ప్రజల్లో బలోపేతం చేసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో స్పష్టత లేదు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. అందులో ధర్మాన ప్రసాద్ రావుకు కీలక బాధ్యత ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ లోను లేదా వైఎస్ఆర్సీపీలోను సుదీర్ఘకాలం రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అధికారాన్ని అనుభవించిన నాయకుడు, ప్రతిపక్షాలను ఎదుర్కొన్నటువంటి నాయకుడు, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉంటూనే అధికార పార్టీని ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు. ఆయన అనుభవం పార్టీకి పనికి వస్తుంది. కొన్ని కీలక అంశాల్లో ఆయన్ను పార్టీ వినియోగించుకుంటుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ సమయాన్ని ఇంకొక అంశం పైన కేటాయిస్తారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పని విభజన చేయబోతున్నారు. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించబోతున్నారు అన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే దీనికి కూడా ఇంకో ప్రధాన కారణం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ కమిటీలను నియమించారు. వివిధ అనుబంధ సంఘాలకు పార్టీ కమిటీలు నియమిస్తున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష కార్యదర్శులతో పాటు లేదా కమిటీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం ద్వారా పని విభజన జరుగుతుంది. అదే సమయంలో కీలక అంశాలపైన ఒకరే ఫోకస్ చేయకుండా పని విభజన చేసుకొని ఫోకస్డ్గా కొన్ని అంశాలపైన ముందుకు వెళ్ళడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం ద్వారా అవకాశం లభించిందని ఒక ప్రచారం అయితే ఉంది. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడి విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతున్నారు. తాను అధ్యక్షుడిగా కొనసాగుతూనే వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించుకోబోతున్నారు. కొన్ని కీలక అంశాలపైన ధర్మానకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. పని విభజన చేసుకోబోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇది కనుక నిజమైతే వైసీపీకి ఇది ఒక ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాలపైన ఫోకస్డ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా అధ్యక్షుడే ఫైనల్ కాబట్టి, అధ్యక్షుడి నిర్ణయాలే ఫైనల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలపైన ధర్మాన ప్రసాద్ రావుకు దిశానిర్దేశం చేస్తారు. ఆయన కొన్ని కీలక పనులు అప్పగిస్తారు. మిగిలిన అంశాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోకస్డ్ గా వెళ్తారు. దీనివల్ల పార్టీ బలోపేతం అవుతుంది, బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. తెలుగుదేశం పార్టీని కూటమిని బలంగా ఎదుర్కొంటుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించడానికి అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ విషయంలో ఈ విషయాన్ని పరిశీలించవచ్చు. కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీ రామారావుకు అప్పగించారు. అక్కడ ఆయన కీలక బాధ్యతలను తీసుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోవడం పాటు రాజకీయ వ్యూహాలను అనుసరిస్తూ రాజకీయ వ్యూహాలను రచిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కు దిశానిర్దేశం చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితినే జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా తన పనులు కొన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా అప్పగించవచ్చు. తద్వారా తన మీద భారం తగ్గుతుంది. అదే సమయంలో ఫోకస్డ్ గా ముందుకు వెళ్ళొచ్చు. అధికారంలోకి రావడానికి ఏ విషయాలైతే అవసరం అవుతాయో వాటిపైన ఫోకస్డ్ గా వెళ్ళడం ద్వారా అధికారంలోకి రావడానికి చాలా సులువుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.